తిందా చూడండి గుమ్మడి మొత్తం లాటలే ఇటు అన్నమాట. అందుకే నమ్మొద్దు, ఏది నమ్మొద్దు అనమాట. ఇది దందరాబాయ్ దందా ఇది. ఇప్పుడే మనం బోయినపల్లికి వచ్చేసినాం. ఇవి బాక్సులు అక్కడ ఇచ్చేసి మనం మాల తిరుగుతాం. ఈరోజు మండే, డేట్ అయితే 2 మే, టైం అయితే ఎంత అవుతుంది, 6:31 అవుతుంది టైము. ఈరోజు మండే కాబట్టి మనకు జర గిరాక్ మంచిగా అవుతుంది. కాబట్టి మనం జర చూసుకుంటా మాల్ మంచిది కొని వేద్దాం. మంచిగా వేసిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ వచ్చేలాగా అమ్ముదాం ఈరోజు ఫిక్స్గా. ఎందుకంటే రేపు ట్యూస్డే కాబట్టి రేపు మనం బోయినపల్లికి పర్లేదు. ఈరోజు ఎంత పోతే అంత అమ్ముకొని గట్టిగా అమ్మి మిగిలింది రేపు అమ్ముకుంటే వచ్చేస్తుంది అనమాట. రేపు మార్కెట్కి ఓపెన్. ఏం దరిద్రం అంతా చెత్త చెత్త చెత్త, ఏం మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు బోయినపల్లి మార్కెట్. చూద్దాం. మాల్ అయితే నిన్ననైతే అంత ఏం లేదు, ఈరోజు ఉందా లేదా తెలియదు. ఇంకా పోయి చూసి తిరిగి మాల్ అయితే వేద్దాం. మిర్చి మొన్న ఫ్రైడే మార్కెట్ వేసినాం చూడు, 28 రూపాయల ధర. ఆడ అడుగుతూనే మీరు 30 రూపాయలు అంట, 1 రూపాయి తక్కువ చేయడంట. మిర్చి బాగానే ఉందాడా, కానీ వేరే దగ్గర 20 రూపాయలు 25 రూపాయలు ఉంది. అది ఇంకా దరిద్రంగా ఉంది. ఒక్కసారి మార్కెట్ మొత్తం తిరిగిన తర్వాత మిర్చి చేద్దాం ఈరోజు. ఎందుకంటే మండే మార్కెట్లో మిర్చి బాగానే పోతుంది, మంచిగా పోతుంది. అర్ధ కిలో 30, కిలో 50 అంటే ఆరామ్సే పోతుంది మిర్చి. అందుకే మిర్చి ఖచ్చితంగా చేయాల్సిందే ఈరోజు. మంచిగా చూసేద్దాం. ఇది మనం వేసిన మిర్చి, అలా వేసినా కాదు వేస్తున్న మిర్చి 30 రూపాయలు అంట. ఓ అమ్మ మెల్లనా, 10 రూపాయలు 35, 30 అంట. మనకు 5 రూపాయలు ఆఫర్ అంట. అంతేనా? బాగుంది మిర్చి అయితే బాగుంది, కానీ రేటే మరి ఎక్కువైపోయింది. 30 రూపాయలు అంట. ఎంత పోతుందేమో మన మార్కెట్లో చూద్దాం. బాగా వస్తుంది వీడియో. ఐక్యూ ఎన్ని కిలో వస్తుందన్న సంచి? 45, 45, 50 అంట. 54 కిలో వచ్చింది మనకు మిర్చి సంచి. తెలుగులో వేసినావా అన్నా? జరా మెల్లగయ్యో. మన సంచి నీడు ఎత్తేసిర్రా. తీసుకుపోవాలి తొందరగా. ఈ గోడకాడ వేస్తే ఎవడన్నా దెంగిపోతాడు సంచులు. తొందరగా తీసుకోదాం. నగద్ ఏంటంటే మొన్న సంచి పోయినప్పటి నుంచి సంచులు ఇక్కడ ఉంచబుద్ధి అనిపిస్తలేదు జాగా దగ్గర. ఎందుకంటే ఈ అమలలోకి ఎత్తినా సరే ఎత్తుకపోతున్నారు సంచులు. ఆ రోజు రత్తాలు ఎట్లా అయిందంటే ఇట్లానే అమలలోకి ఎత్తినాం. వాడు ఆగమ్మ ఎత్తుకొని పోయిండు, సంచి పోయింది, 1000 రూపాయలు బొక్క పడిపోయినాయి. ఆ రోజు వచ్చిన లాభం దాంట్లోనే పోయినాయి. అందుకే మనం ఎప్పుడైనా సరే బోయినపల్లిలా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సంచులు ఒకవేళ మీరు సంచులు తీసుకుంటే మాత్రం ఎంబడే మోపించుకోండి బండ్లకి. మీరు షాప్ దగ్గరికి బండి తెచ్చి బండ్ల నేర్పించుకుంటే ఇంకా మేలు. కానీ ప్రతి షాప్కి బండి తిరగాలంటే తిరగదు, ట్రాఫిక్లో ఇరికిపోతుంది. కాబట్టి మీరు సంచులు పడితే తొందరగా మోపించుకోండి. ఒక్కసారి ఇలా కష్టం చూడండి. ఒకసారి అమ్మల పని 30 రూపాయల గురించి ఇప్పుడు ఆయన సీలైన్ నుంచి మోసుకొస్తుండ సంచి. ఇది ఇట్లుంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళ కదా, ఇది పూర్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఇట్లుంటుంది. ప్రతి పైసా, ప్రతి 10 రూపాయలు గురించి వాళ్ళు కష్టపడే కష్టం అంతా ఇంత కాదబ్బా. అర్థం చేసుకోండి. మీ పేరెంట్స్ని అంత ఇబ్బంది పెట్టకండి. చూడండి పాపం ఆయన అంత దూరం నుంచి సీ లైన్ నుంచి ఏ లైన్కి మామూలుగా ఉండదు దూరం. అంత దూరం నుంచి ఆయన 30 రూపాయల గురించి 54 కిలోల సంచి మోసుకొని వచ్చిండు. ఇంకా అంతే, మనం కూడా మనకు పాపం అనిపిస్తుంది, కానీ ఇంకా మనం మోపించుకోవాలి తప్పదు. ఇంకో ఇది మన సంచి. ఏందో ఏమో లైఫ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంది. సరే ఇంకా మనం వేరే సంచులు అయితే ఇద్దాం. ఇది అనమాట మన ఎవరికి అయిపోయింది. ఇది దొండకాయ శాంపుల్ మనం వేసినాం. దొండకాయ 50 కిలోలు వచ్చింది. అది మన సంచి. సూర్యాన్ని కనిపిస్తుందా? అదే మన సంచి. బాగా వచ్చింది. అరే నవ్వురా రే, నవ్వు ఒకసారి హాయ్ చెప్పు. ఫైనల్గా దొండగానే అయితే చేసినాం. మనం రత్తాలు కూడా వేసినాం. ఇగో ఇంట నుంచి ఎత్తుకొని వస్తుంది చూడు, మనదే అది. రత్తాలు వస్తున్నాం మనోడు. ఇట్లనే పోయినసారి ఒకసారి రత్తాలు ఎత్తే వాడు వేసుకొని మింగిపోయాడు సంచి. ఇది మొత్తం మనకు 700 అయిందన్నమాట సంచి. బరాబర్ ఇప్పుడు మోపేనికి 30 రూపాయలు ఎక్స్ట్రా, 730 రూపాయలు అన్నమాట సంచి.
మూడే ఐటెంలు వేసాం మనం. దొండకాయ, మిర్చి, రత్తాలు. మన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. సో మనం సపరేదాకా ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా చాలు, 3 ఐటెంలు చాలు. మన దొండకాయ కూడా ఈయనతోనే మోపించేస్తున్నాం. ఎంత తీసుకుంటాం అమ్మ? 30 తీసుకుంటాం ఇప్పుడు. ఫైనల్గా మనం 3 ఐటెంలు వేసినాం. ఇంకా మన డబ్బులు అయిపోయినాయి. ఈరోజు ఏమనుకున్నాం మనం అంటే వేద్దాం, మంచిగా వేద్దాం, రేపటి కూడా అమ్ముకుందాం అని చెప్పేసి అనుకున్నాం కదా. కాకపోతే డబ్బులు మన దగ్గర లిమిటెడ్ బడ్జెట్ ఉన్నాయి అనమాట. 3,500 అంతే. 3,500 మనకి 3 ఐటెంలు వచ్చినాయి. ఇంకా మూసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా మరీ వేరే దగ్గర తీసుకొని వేస్తే వస్తలేవు ఆ రోజు పైసలు. కిतना भैया? 50? ले लो, तुम्हारा मर्जी. नहीं क्लियर नहीं है तो देते नहीं. ठीक है, ले लो. ठीक है బస్. 2 సంచులు కలిపి 50 రూపాయలు తీసుకున్నాడు మనోడు. ఓకే, పర్లేదు. మన సంచులు అయితే వచ్చేసినాయి. ఇగో ఒకటి మిర్చి, ఇగో ఈ 2 సంచులు ఇవి మనయే. ఇవేమో అన్నయ్య అనమాట. ఈరోజు ఎవరు రాలేదు బండ్లా. ఓన్లీ నేను అన్న ఇద్దరం మాత్రం వచ్చినాం కాబట్టి తొందరగా అయిపోతే తొందరగా వెళ్ళిపోతాం కూడా. ఇప్పుడు ఇంకొక ½ అన్ అవర్లో వెళ్ళిపోవాలి. టైం అయితే 7:20 అవుతుంది. 8లో మనం బయలుదేరిపోదాం. ఈ నుంచి బయలుదేరిపోతాం ఆల్రెడీ. 8లో బయలుదేరి కొద్దిగా ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి మనం మధ్యాహ్నం 2 గంటల నుంచి మార్కెట్కి వెళ్ళి దుకాణం వేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. అమ్మేయాలి ఈరోజు హెట్టు తిరిగి. ఎందుకంటే ఈరోజు మాల ఎక్కువ లేదు కాబట్టి, బడ్జెట్ లిమిటెడ్గానే పెట్టుకున్నాం కాబట్టి, కొన్ని ఉన్నాయి కాబట్టి అమ్మేయాలి. తొందరగా అమ్మేసి మళ్ళీ రేపు రావాల్సి వస్తుంది. ఇంకా మిగిలితే ఏం రాము, మిగలకపోతేనే రేపు రావాలి ఇంకా. ఓకేనా, సరే బాయ్. టైం 12:56 అవుతుంది. మనం ఇప్పుడు మార్కెట్లోకి అయితే వచ్చేసినాం. ఇక అన్న వచ్చేసిండు, అప్పుడే దుకాణం కూడా వేసేసిండు. మనం ఇప్పుడు వచ్చినాం, జస్ట్ నో రీచ్డ్ అనమాట. ఇప్పుడు దుకాణం అయితే ఇద్దాం. ఇక మనం 3 సంచులు ఇప్పుడు మనం ఇలా ఉన్నదాన్ని వేసిన తర్వాత మార్చేద్దాం, ఎట్లా అయితే చూద్దాం. ఇప్పుడే కొట్టిన మిర్చి కుప్ప మీకు సంచులు గుమ్మరిచ్చి జాగల ఇట్లా ఓసుడు ఎంతో బుద్ధుల్లో ఇప్పుడు పెడతాం. ఫస్ట్ ఏం చేయాలి తెలుసా, అట్లా తట్లు పెట్టుకోవాలి. అన్నీ ఇట్లా తట్లు పెట్టుకోవాలి. ఆగు మామా, జరా వీడియో తీస్తున్నాడు. ఇగో ఇట్లా మనం తట్లు పెట్టుకోవాలి. ఫస్ట్ ఇట్లా మడత పెట్టుకోవాలి. ఇట్లా తట్లు పెట్టుకుంటే ఏంటంటే పాలు ఇలా కింద పడకుండా అన్నమాట. సంచులు ఒక్కొక్కటి 60-60 కిలోలు ఇట్లా లేపుకోవాలి. ఇగో ఆకు చూడు ఒకసారి ఎంత ఉందో దీంట్లో. మిర్చిలో చూపెట్టి ఒకసారి ఆడ చూపెట్టి. మిర్చిలో ఆకు ఎంత కిలో ఉంటుంది దగ్గర అది. దీంట్లో ఉంటుంది 1/4 కిలో ఉంటుంది, 1/4 కిలో ఉంటుంది, 1/4 కిలో ఉంటుంది సింపుల్గా. 2 బాయ్. ఇది మన దొండకాయ పుచ్చు చూడు, 20 రూపాయలు. ఇట్లా పోసుకోవాలన్నమాట. ఉంటుంది ఇట్లా మెల్ల పోయాలి. ఆగమా పోసి అట్లా పడుతుంది. వీడియో ఇస్తున్న ఆగమాలు ఇట్లా పోసి ఇట్లా పడుతుంది. పోసిన తర్వాత ఇట్లా మంచిగా సెట్ చేసుకోవాలి. ఏమైనా డ్యామేజ్ ఉంటే తీసి పడేయాలి. తర్వాత మళ్ళా 1 minute వీడియో, 1 minute కానీ 2 minutes కానీ. ఇట్లా పోసినాం కదా, పోసిన తర్వాత ఇట్లా మంచిగా సెట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కుప్పలు ఇట్లా మంచిగా సెట్ చేసి అట్రాక్టివ్గా సెట్ చేయాలి. నార్మల్గా సెట్ చేసి తీసుకోవాలన్నమాట. మంచిగా అనుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మన లాస్ట్ చామగడ్డ అన్న రత్నపురి గడ్డ. మంచిగా ఉంది కదా మమ్మీ? ఏమో పోతుందాక డౌట్. కొన్నిసార్లు ఏంటంటే పైన మంచి పెడతారు, సంచి మొత్తం గుమ్మరియంగానే ఆగమమ్మ వెళ్తారు. చూసినారా ఇట్లా చెప్తాను నీకు. లాటిల్ ఆరందా పోయాం కాదు.
లాటీలు వెళ్తే 10 కిలోలు దాకా చూసి కింద కింద చూడండి మరి మొత్తం లాటీలే ఇటు అన్నమాట. అందుకే నమ్మొద్దు, ఏది నమ్మొద్దు అనమాట. 10 కిలోలు ఉంటాయి దగ్గర దగ్గర. ఎంత పెద్ద పెట్టిరు చూడు కొడుకు. దొండకాయ మంచిగా లేదు కానీ టమాటా దెబ్బ కొట్టింది కదా మామ అంటారన్న. కిందికి కొంచెం లాటీలు పెడతారు అంటారన్న. లాటీలే పెడతారు. ఇంత పెద్ద ఉన్నాయి చూడు. ఒక్కడి కిలో ఉంటుంది. 3 వేసే కిలోన్నర 2 కిలో అవుతాయి. పక్క పూట లాటి ఎందుకు చెప్తున్నావు? అబ్బా ఇగో ఇది మొత్తం మన దుకాణం సెట్ అయిన తర్వాత మన దుకాణం వ్యూ అయితే ఇగో ఇది. అక్కడ పెట్టినాం దొండకాయ, మిర్చి, మన రత్తాలు పోసేసినాం అనమాట. పోసిన తర్వాత ఏంటంటే ఇగో ఇది మనం ఇక్కడ కూర్చుంటాం. ఇది మన సీట్. ఇట్లా కూర్చొని ఇంకో ఇది మన గల్ల. ప్లేట్లోనే పెట్టుకుంటాం మనం. స్పెషల్ గల్ల ఏం లేదు. ఇంకో ఇది టైం అయితే ఎంత అవుతుంది? 1:19 అవుతుంది. 15 నిమిషాలలో పోసేసినాం మనం. 15 నిమిషాలు కాదు, 20 నిమిషాలలో పోసేసినాం. ఇది చలో చూద్దాం. పబ్లిక్ అయితే కొంచెం కొంచెం అవుతుంది గిరాకీ. ఇప్పుడు సాయంత్రం వరకు కొంచెం కొంచెమే మనం ఫిక్స్ అమ్ముకొని సాయంత్రం లూజ్ వదిలేసేద్దాం. డ్యామేజ్ ఈరోజు అంతా ఏం వెళ్ళలేదు. రత్తాలలోనే ఒక 2 కిలోల దాకా వెళ్తుండొచ్చు. ఇట్లా పుచ్చిపోయినాయి కనిపిస్తున్నాయి. ఇట్లా పుచ్చిపోయిన ఒక 2 కిలోలు వెళ్తుండొచ్చు అంతే. ఇంకా దొండకాయలు అయితే 1 నెంబర్లు ఉన్నాయి. పచ్చికాయలు కూడా 1 నెంబర్ ఉన్నాయి. పావిరిపై అర్ధ కిలో 30. డ్యామేజ్ అయితే ఈరోజు నీళ్ళు. రత్తాలలో ఒక 2 కిలోలు వెళ్తాయి అంతే. 20 రూపాయలు ఈ చిల్లర ఇవ్వాలి పెద్దమ్మ. ఈరోజు ఇంకో వేల విశేషం ఏంటంటే దొండకాయ 1 నెంబర్ కదా. ఏది వేసినా ఒక్కడు కూడా ఎర్ర వస్తలేదు. అన్నీ ప్యూర్ వైట్ అనమాట. మస్తు వచ్చింది దొండకాయ మాత్రం ఈరోజు. జబర్దస్త్ ఉంది. ఏది ఇరగొట్టినా సరే అన్నీ తెల్లని ఉన్నాయి. ఒక్కడు కూడా ఏదో 100ల 2-3 ఎర్రగా వెళ్తాయి అంతే. మంచిగా వెళ్ళింది. మంచిగా పోతే బాగుండు దొండకాయ. ఇంకో అన్న దగ్గర కూడా ఉంది దొండకాయ. మన దొండకాయకి అన్న దొండకాయకి పోటీ అన్నమాట ఈరోజు. చూద్దాం ఎంత అమ్ముతాము. ప్రతి సోమవారం ఈ టైం కల్లా కనీసం మిర్చి సగం సంచి అమ్ముతుండే. ఈ వారం అయితే అట్లనే ఉంది. పొద్దునుంచి ఇంత గిరాకీ అయితే లేదురా బాబు. అప్లకి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతారు. టైం అయితే 5:15 అవుతుంది. ఈ పాటికల్లా సగం అయిపోయింది మిర్చి. ఈరోజు ఏమైంది మిర్చి గుంజుతలే, అస్సలు కూడా గుంజుతలేదు. చూద్దాం అలా అయిపోతుందా, ఇది రేపటికే ఉంటుందా, రేపు మార్కెట్ కొనిస్తుందా బోయినపల్లికి, లేదంటే ఇదే అమ్మాలా 2 రోజులు. ఏం చేస్తుందేమో మిర్చి. భయం అవుతుంది నాకైతే. దొండకాయ అమ్మనే దొండకాయ అనవసరంగా వేసినాం రా నాయన. అస్సలే పోతలేదు అది. అర్ధ కిలో 20 పెట్టేద్దామయ్య. రత్తాలు కూడా అర్ధ కిలో 20 పెట్టేసేయాలి అంతే. టైం 6:15 అవుతుంది. మిర్చి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. దొండకాయ అర్ధ కిలో 20 ఇచ్చేస్తున్నా. ఇది కూడా జర దగ్గరకు వస్తుంది. ఇంక 20 కిలోలు ఉంటుంది. రత్తాలు అట్లనే ఉంది. అది చాలా దొడ్డు వచ్చినాయి దాంట్లో. అవి అట్లనే ఉన్నాయి. మిర్చి కూడా జర దగ్గరకు వచ్చింది. ఇంకా తొందరగా అయిపోతే బాగుండు. చూద్దాం ఇంకెంతసేపు అయిపోతాయో ఇవి. అయిపోయిన తర్వాత చలో ఎస్కేప్ ఇంటికి. టైం వచ్చేసి 7:40 అవుతుంది. ఇంకా అట్లనే ఉంది. మాల్ అయితే పోతలేదు అప్పటి నుంచి. ఇంత కూడా కాలే గిరాకీ. మిర్చి కూడా అట్లనే పాడైంది. నమ్మ ఇది అర్ధ కిలో 20 అమ్ముతున్నట్టు మార్కెట్ మొత్తం. ఇది అర్ధ కిలో 30 చెప్తే పోతం లేదు. పావు 20 అర్ధ కిలో 30. అక్క ఎంత కావాలి చూసినా వెళ్ళిపోతురు వాళ్ళు. అమ్మ ఏందో ఏమో ఇస్తుంది ఈరోజు. అసలు పైసలని వచ్చినారు వాళ్ళు, డౌటే నాకైతే. మాల్ అయితే కొంచెం మిలిగింది. మిర్చి ఇంకా 10 కిలోల దాకా ఉంటుంది దగ్గర. ఇది ఒక 15 కిలోలు ఉంటుంది, అది 20 కిలోలు ఉంటుంది. అట్లనే మిగిలినారా బాబు. చూద్దాం ఇంకొక అర్ధ గంట చూసి ఎత్తుకొని వెళ్ళిపోవడం. ఇంకా వచ్చినా రాకపోయినా. ఫైనల్గా మనం మిర్చి అయితే కంప్లీట్గా అయిపోయింది. అర్ధ కిలో 20 ఇచ్చేసినాం. ఇది ఒక 5-6 కిలోలు మిగిలిన ఉండే. అర్ధ కిలో 20 ఇచ్చేసినాం. దొండకాయలు ఇగో ఇంకా 5 కిలోల దాకా ఉంటాయి. ఇవి
ప్లస్ ఇక మన రత్తాలు అయితే అట్లనే ఉన్నది. ఇంకా టైం అయితే 8:27 అవుతుంది. ఆల్మోస్ట్ గంట సేపు ఉన్నాం. ఇప్పటిదాకా అర్ధగంట అని చెప్పినాక గంట అవుతుంది. ఇంకా ఎత్తుకొని వెళ్ళిపోదాం. ఇంకా పబ్లిక్ అందరు వెళ్ళిపోతున్నారు ఎక్కడిదక్కడ. సో గిరాకంతా అయిపోయినట్టే. ఇంకా ఎత్తుకొని వెళ్ళిపోవడమే. అవి అన్నగాడు ఎత్తుకొని ఉన్నాడు ఆల్రెడీ ఆడ. మనం కూడా ఎత్తుకొని వెళ్ళిపోదాం. ఇంకా ఇగో ఇవి మన మాల్ పైసలు అన్నమాట. ఇవేమో 3.5K ఉన్నాయి. ఇవి 3,500. ఇవి మన ప్రాఫిట్. ఇది ఎంత వచ్చినాయి అనుకున్నారు? ఇవి 700 ఉన్నాయి. ఇవేమో 400 1 2 3 4 445 రూపాయలు ఉన్నాయి. ఇవి 700, మొత్తం 1145 రూపాయలు మన ప్రాఫిట్ అనమాట ఈరోజు. ఎందుకంటే మిర్చి అర్ధ కిలో 20 పెట్టేసినాం లాస్ట్కి. దొండకాయ కూడా అర్ధ కిలో 20, కిలో 30 ఇచ్చేసినాం. అది రత్తాలు అట్లనే మిగిలింది కాబట్టి మనకంత డబ్బులు అయితే రాలేదు ఈరోజు. ఫస్ట్ 1145 రూపాయలు అయితే ప్రాఫిట్ అనమాట మనకు. ఇదే మన ప్రాఫిట్ అంతే. మాల్ అయితే మిగిలింది. రేపు పోయి అమ్ముకుందాం ఇంకా. అది